పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఒక్కో ఏడాది ఫిలిం ఇండస్ట్రీలో ఒక్కో సెంటిమెంట్ కనిపిస్తుంటుంది. 2025 కూడా అలాంటి సెంటిమెంట్ ఇయర్గా మారుతోందా అంటే అవునని అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ముఖ్యంగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు కంబ్యాక్ ఇవ్వడం ఈ ఏడాది సంథింగ్ స్పెషల్గా మారింది. బోర్సేకు ఏకంగా బాహుబలితో నటించే అవకాశం వచ్చిందట. ఎప్పుడో ఆడో రకం ఈడో రకం చిత్రంతో హిట్ కొట్టాడు మంచు విష్ణు. 2016లో రిలీజ్ అయింది ఈ మూవీ. మళ్లీ ఇప్పుడు కన్నప్పతో కెరీర్లో భారీ వసూళ్లను చూస్తున్నాడు. మధ్యలో చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ వర్కౌట్ కాలేదు. కన్నప్ప మంచు విష్ణు కంబ్యాక్ మూవీగా చెప్పుకొస్తోంది ఇండస్ట్రీ. 2018లో థగ్స్ ఆఫ్ హిందుస్థాన్, 2022లో లాల్ సింగ్ చెద్దా, ఇలా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ చూశాడు ఆమీర్ ఖాన్. కానీ ఇప్పుడు సితారే జమీన్ పర్ తో భారీ విజయం అందుకున్నాడు. బాలీవుడ్ కష్టాల్లో ఉన్నప్పుడు సితారే జమీన్ పర్ లాంటి మంచి చిత్రాన్ని తీయడం మాత్రమే కాదు, మంచి విజయాన్ని కూడా అందుకున్నాడు. కంబ్యాక్ కూడా ఇచ్చాడు. ఇటీవల శేఖర్ కమ్ముల తీసిన కుబేరతో కింగ్ నాగార్జున కూడా కంబ్యాక్ ఇచ్చినట్లయింది. మల్టీ స్టారర్ మూవీ అయినప్పటికీ నాగార్జున రోల్ కీలకంగా మారడం, సినిమా 100 కోట్లు దాటి పరుగులు తీస్తుండడంతో కింగ్ చాలా హ్యాపీగా ఉన్నాడు. అంతకు ముందు సింగిల్ తో శ్రీ విష్ణు, తండేల్తో నాగ చైతన్య కూడా కెరీర్ లో బిగ్ హిట్స్ చూశారు. కంబ్యాక్ ఇయర్ సెంటిమెంట్ లో భాగమయ్యారు. కోలీవుడ్ లోనూ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు అజిత్. అంతకు ముందు చాలా చిత్రాలు చేశాడు, కానీ అవేవి అజిత్ స్థాయికి తగ్గ చిత్రాలుగా నిలవలేకపోయాయి. గుడ్ బ్యాడ్ అగ్లీ మాత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అజిత్ కంబ్యాక్ మూవీగా మారింది. మహేష్ తో రాజమౌళి సినిమా ప్రారంభం అయ్యిందా అంటూ ఇంకా ఎంక్వైరీలు చేసేవారికి ఈసారి జక్కన్న గట్టి షాకే ఇవ్వబోతున్నాడు. సినిమా ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడు, సినిమాలో ఎవరు నటిస్తున్నారు అంటే సీక్రెట్ అంటాడు. స్టోరీ ఏంటి అనేది లీక్ ఇవ్వడు, ఇక షూటింగ్ ఎక్కడో రివీల్ చేయడు. అలాంటి దర్శకుడు త్వరలో ఎవరూ ఊహించని షాక్ ఇవ్వబోతున్నాడు. ఏకంగా సినిమా రిలీజ్ డేట్ లాక్ చేయబోతున్నాడు. మహేష్ తో రాజమౌళి మూవీ ఏళ్లకు ఏళ్లు తెరకెక్కే ప్రాజెక్ట్ కాదని ముందు నుంచి ప్రచారం సాగుతోంది. 2027లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే 2027లో ఈ సినిమా రిలీజ్ డేట్ కోసం రాజమౌళి 2 డేట్స్ చూస్తున్నాడు. రెండూ కూడా రాజమౌళి కెరీర్ ను మలుపు తిప్పిన డేట్సే కావడం విశేషం. 2017లో ఏప్రిల్ 28న రిలీజ్ అయింది బాహుబలి 2 మూవీ. వరల్డ్ వైడ్ గా 1800 కోట్లను రాబట్టింది. 2022 మార్చి 25న విడుదలైన త్రిబుల్-ఆర్ హాలీవుడ్ వెళ్లి అక్కడ ఆస్కార్ అందుకుంది. ఇప్పుడు మహేష్ బాబు మూవీ కోసం ఈ 2 డేట్స్ లో ఒకదాన్ని లాక్ చేయాలని చూస్తున్నాడట జక్కన్న. ఈ విషయం ఎలా బయటికి వచ్చిందంటే నెట్ఫ్లిక్స్ తో కుదిరిన ఓటీటీ డీల్ అని సమాచారం. నెట్ఫ్లిక్స్ కు మహేష్ బాబు సినిమా రిలీజ్ డేట్ ను 2027 మార్చి 25 అని ఖరారు చేశాడట రాజమౌళి. ప్రస్తుతం ఈ న్యూస్ పాన్ ఇండియాను షేక్ చేస్తోంది. ఇదే డేట్ కు సినిమాను రిలీజ్ చేయడం వల్ల ఆ తరువాత అందివచ్చే గుడ్ ఫ్రైడే, ఉగాది, రామనవమి సెలవులు తమ చిత్రానికి బాగా కలిసొస్తాయి అనేది రాజమౌళి ప్లాన్. కన్నప్పతో కంబ్యాక్ ఇచ్చాడు విష్ణు, అందుకే మంచి జోష్ మీదున్నాడు. అప్పుడే కొత్త సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. కన్నప్ప తర్వాత కూడా సక్సెస్ కంటిన్యూ చేయాలంటే ఏం చెయ్యాలి అనేది ఆలోచిస్తున్నాడు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ను పట్టాలెక్కించేందుకు ఇదే కరెక్ట్ టైం అనుకుంటున్నాడు. ఇంతకీ మంచు విష్ణు కొత్త డ్రీమ్ ఏంటి అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడండి. బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప స్టడీగా వసూళ్లను కొల్లగొడుతోంది. దీంతో విష్ణు ముఖంలో మళ్లీ నవ్వు కనిపిస్తోంది. అంతే వేగంగా కొత్త చిత్రం చేయాలనే ఇంట్రెస్ట్ కూడా అతనిలో పెరుగుతోంది. పైగా ఏళ్లుగా తన డ్రీమ్ ప్రాజెక్ట్ అసెంబ్లీ రౌడీ చిత్రాన్ని ఇప్పుడు రీమేక్ చేయాలి అనుకుంటున్నాడు విష్ణు. గత 10 ఏళ్లుగా అసెంబ్లీ రౌడీని రీమేక్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు విష్ణు. 1991లో ఒరిజినల్ వర్షన్ తీసిన బి గోపాల్ తోనే ఒక దశలో రీమేక్ ఐడియా ఉంచాడు. కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో, పూరి పేరు తెరపైకి వచ్చింది. కానీ అంతలోనే ప్రాజెక్ట్ హోల్డ్ లో పడింది. అసెంబ్లీ రౌడీ అంటే మోహన్ బాబు కెరీర్ లోనే కాదు, తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి. ఈ చిత్రంతోనే మోహన్ బాబు పేరు ముందు కలెక్షన్ కింగ్ చేరింది. మరి అలాంటి చిత్రాన్ని రీమేక్ చేయాలంటే అందుకు ఇన్నాళ్ళు సరైన సమయం కోసం వెయిట్ చేస్తూ వచ్చాడు మంచు విష్ణు. ఇప్పుడు రీమేక్ చెయ్యాలి అనుకుంటున్నాడు. అందుకోసం దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలను, అలాగే రీమేక్ మూవీస్ స్పెషలిస్ట్ ప్రభుదేవతో సంప్రదింపులు జరుపుతున్నాడట. ఇప్పుడు ఇండస్ట్రీ అంతా వినిపిస్తున్న హీరోయిన్ పేరేంటో తెలుసా? భాగ్యశ్రీ బోర్సే. అదేంటి, ఫస్ట్ ఫిలిం ఫ్లాప్ కదా, అయినా సరే
ఇండస్ట్రీ మొత్తం ఆమె పేరు ఎందుకు వినిపిస్తోంది? చేతిలో ఉన్న సినిమాల వల్ల అంటారా? కాదు కాదు, తాను చేయబోయే సినిమా వల్ల అంటాను. చేతిలో సింగిల్ హిట్ లేదు, కానీ చేతి నిండా చిత్రాలు ఉన్నాయి. తమిళంలో ఒక్క సినిమా విడుదల కాలేదు, కానీ అక్కడ కూడా క్రేజ్ పీక్స్ లో ఉంది. ఇండస్ట్రీ ఏదైనా హీరోలందరూ ఆ హీరోయిన్ డేట్స్ కావాలి అంటున్నారు. ఇంతకీ ఎవరా కథానాయిక? ఆమె మిస్టర్ బచ్చన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే. రీసెంట్ గా అఖిల్ కొత్త చిత్రం లెనిన్ నుంచి శ్రీలీల తప్పుకుంది. బాలీవుడ్ లో మూవీస్, ఇతర ప్రాజెక్ట్స్ వల్ల శ్రీలీల లెనిన్ కు డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయింది. దీంతో ఆమె స్థానంలో చిత్ర యూనిట్ భాగ్యశ్రీ డేట్స్ అడిగింది. వెంటనే మిస్టర్ బచ్చన్ బ్యూటీ కూడా డేట్స్ ఇచ్చేసింది. బోర్సే నటించిన ఫస్ట్ తెలుగు ఫిల్మ్ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయినా తెలుగులో భాగ్యశ్రీ దూసుకుపోతుండటం హాట్ టాపిక్ గా మారింది. పైగా ఆమె నటించిన సెకండ్ ఫిల్మ్ అంటే కింగ్డమ్ ఇంకా రిలీజ్ డేట్ కూడా లాక్ కాలేదు. అయినప్పటికీ రోజు రోజుకు భాగ్యశ్రీ డేట్స్ లాక్ అవుతూనే వెళ్తున్నాయి. టాలీవుడ్ ఆమెను ఆల్రెడీ స్టార్ హీరోయిన్ గా ట్రీట్ చేస్తోంది. దేవరకొండతో కింగ్డమ్, అఖిల్ తో లెనిన్ చిత్రాలతో పాటు రామ్ తో ఆంధ్ర కింగ్ తాలూకా, అలాగే దుల్కర్ కు జోడిగా కాంతా, ఇలా చాలా చిత్రాలు చేస్తోంది భాగ్యశ్రీ బోర్సే. ఇవన్నీ కూడా క్రేజీ ప్రాజెక్టులు. బోర్సేను బాక్స్ ఆఫీస్ క్వీన్ గా మార్చే మూవీస్. రాబోయే రోజుల్లో టాలీవుడ్ ను రూల్ చేసేందుకు భాగ్యశ్రీ రెడీ అవుతోందని చెప్పొచ్చు. KGF 2 తర్వాత రాకీ భాయ్ కనిపించడం లేదు. ఇది యష్ ఫ్యాన్స్ కంప్లైంట్. 2022లో వచ్చిందా చిత్రం. ఈలోపు KGF డైరెక్టర్ సలార్ను రిలీజ్ చేశాడు. ఇప్పుడు ఇంకో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. రాకీ భాయ్ మాత్రం అడ్రస్ లేడు. ఇంతకాలం ఓపిక పట్టారు. ఇంకో 1 year ఓపిక పడితే మాత్రం డబుల్ ధమాకా ఖాయం అంటున్నాడు యష్. ముందు KGF, ఆ తర్వాత KGF 2, ఈ 2 చిత్రాలతో తిరుగులేని పాన్ ఇండియా స్టార్ అయ్యాడు యష్. అయితే 3 ఏళ్ల నుంచి థియేటర్స్ కు దూరంగా ఉంటున్నాడు. కొత్త సినిమా గురించి అడిగితే ఇదిగో అదిగో అంటున్నాడు, కానీ ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. ఏదో టాక్సిక్ అంటూ కొత్త సినిమాను ప్రారంభించాడు యష్. మళ్ళీ ఇంతవరకు ఈ సినిమా గురించి అప్డేట్ లేదు అంటే వచ్చే ఏడాది మార్చిలో విడుదల అంటూ పోస్టర్ రిలీజ్ చేశాను కదా అంటున్నాడు. ఇప్పుడు తాను రావణుడిగా నటిస్తున్న రామాయణం చిత్రం నవంబర్లో విడుదల కానుంది. వచ్చే ఏడాదిలో తన నుంచి 2 చిత్రాలు విడుదల కాబోతున్నాయి కదా అంటున్నాడు.